హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 45 డే HTML CSS బూట్ క్యాంప్. సో ఈ వీడియోలో మనం బాక్స్ మోడల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ బాక్స్ మోడల్ అంటే ఏంటి, మన HTML CSSలో అది ఎందుకంత ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందు మీకు ఇక్కడ ఒక HTML ఫైల్ అయితే ఉంది. అందులో div అని చెప్పి ఒక ట్యాగ్ మీకు కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు మనం డిస్కస్ చేయలేదు. సో ఈ div ట్యాగ్ అంటే ఏంటంటే జస్ట్ ఇది మన స్క్రీన్‌లో ఒక పర్టిక్యులర్ డివిజన్‌ని చేయడానికి యూజ్ చేస్తాము. అంటే లెట్స్ సే ఈ బాడీలో ఇది మొత్తం ఒక టైప్ ఆఫ్ డివిజన్ అన్నట్టు. అంటే మన ఎంటైర్ స్క్రీన్‌ని మల్టిపుల్ సెక్షన్స్ లాగా డివైడ్ చేయడానికి ఈ డివ్ ట్యాగ్‌నైతే మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ CSS బాక్స్ మోడల్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో, ఇక్కడ మీకు ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది. సో, దీన్ని మనం ఒక CSS ఎలిమెంట్ లాగా ట్రీట్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! దీన్ని ఈ వైట్ కలర్‌లో ఏదైతే ఉందో దీన్ని మనం కంటెంట్ అని చెప్పేసి అంటున్నాం. కంటెంట్ అంటే ఏంటంటే మనం యూజర్‌కి డిస్‌ప్లే చేసే డేటా. అది ఇమేజ్ అయినా కానివ్వచ్చు, టెక్స్ట్ అయినా కానివ్వచ్చు, పేరాగ్రాఫ్ అయినా కానివ్వచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. సో, అది కంటెంట్. నెక్స్ట్ మనకి ఉండే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, దాన్ని మనం ప్యాడింగ్ అని చెప్పేసి అంటాం. ఈ ప్యాడింగ్ గురించి ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. సో, ప్యాడింగ్ అంటే ఏంటి? కంటెంట్ చుట్టూ లెట్స్ సే ఇది కంటెంట్ కదా! ఈ వైట్ కలర్‌లో మనకు కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ చుట్టూ మనకిక్కడ స్పేస్ ఏదైతే ఉందో, దీని మొత్తాన్ని మనం ప్యాడింగ్ అని చెప్పేసి అంటాం. సో, వన్స్ ఈ ప్యాడింగ్ అయిపోయిన తర్వాత, మనకి ఔట్‌సైడ్ ఆఫ్ ది కంటెంట్ లైక్ కంటెంట్‌కి బయట మనకి ఉండే ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం బార్డర్ అని చెప్పేసి అంటాం. సో, ఇది బార్డర్. అండ్ నెక్స్ట్ ఈ బార్డర్ తర్వాత మనకి స్క్రీన్ ఎడ్జెస్ నుంచి మన కంటెంట్‌కి, మన ఎంటైర్ ఈ బాక్స్‌కి మధ్యలో వచ్చే ఈ స్పేస్ మొత్తాన్ని మనం మార్జిన్ అని చెప్పేసి అంటాం. సో, ఈ విధంగా మన ఎవ్రీ HTML ఎలిమెంట్‌కి కంటెంట్, ప్యాడింగ్, బార్డర్ అండ్ మార్జిన్ ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి. ఇవి ఎందుకంత ఇంపార్టెంట్ అని చెప్పేసంటే, ఫస్ట్ థింగ్ మన HTML ఫైల్‌లో ఓన్లీ మనం సింగిల్ ఎలిమెంట్‌ని మాత్రమే ఉంచాం. చాలా మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటేనే మన వెబ్‌సైట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఎవ్రీ ఎలిమెంట్‌కి మధ్యలో ప్రాపర్ గ్యాప్ ఉండడానికి, కంటెంట్‌కి మధ్యలో కంటెంట్ చుట్టూ ఇలా గ్యాప్ రావడానికి ప్యాడింగ్‌ని, మంచి బార్డర్ రావడానికి బార్డర్‌ని అండ్ ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్‌కి మధ్యలో స్పేస్‌ని క్రియేట్ చేయడానికి మనం మార్జిన్ అయితే యూజ్ చేస్తాం. సో, ఇలా యూజ్ చేయడం వల్ల మన వెబ్‌సైట్ లేఅవుట్ అనేది చాలా క్లీన్‌గా, నీట్‌గా ఉంటుంది. అండ్ మనం స్టైలింగ్ చేసినప్పుడు అది యూజర్‌కి ఒక మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే ఇస్తుంది. సో, ఇలా ఉన్న ఈ ప్యాడింగ్, బార్డర్, మార్జిన్‌ని మనం మన HTML ఫైల్ అండ్ CSSతో స్టైల్ చేస్తూ ఎలా డిస్‌ప్లే చేయొచ్చు అండ్ ఇది మన స్క్రీన్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ ఈ HTML ఫైల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ డివ్‌కి నేను ఒక క్లాస్‌ని యాడ్ చేశాను. అండ్ నా స్టైల్‌ని కూడా నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు నేను ఈ style.cssలో ఈ div__style అనే క్లాస్‌నైతే స్టైల్ చేస్తాను. సో, లెట్స్ స్టార్ట్. సో, క్లాస్ సెలెక్టర్ కాబట్టి నేను డాట్ నొటేషన్‌తోనైతే స్టార్ట్ చేస్తాను. అండ్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తాను. సో, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తాను. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రే ఇస్తాను. అండ్ లైవ్ వెళ్తాను. ఇక్కడ మీకు ఈ ఇష్యూని నాకు కొంతమంది కూడా చూపెట్టారు. బ్రో, మేము వెబ్‌సైట్‌ని ఇలా లాంచ్ చేయగానే ఇలా నాకు ఇష్యూ వస్తుంది అని చెప్పి. సో, మీరేం చేస్తారంటే సింపుల్‌గా ఈ main.html అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు మీ వెబ్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఇన్ కేస్ ఇలా కూడా లోడ్ అవ్వలేదు అని చెప్పేసి అనుకుంటే, మీరు మీ ఫైల్‌ని ఎక్కడ స్టోర్ చేస్తారో లెట్స్ సే వీఎస్ కోడ్‌లో ఈ ఫైల్ ఉంది main.html. సో, దీన్ని రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అని క్లిక్ చేస్తే మీరు ఏ ఫోల్డర్‌లో ఎక్కడ దీన్ని క్రియేట్ చేశారో అది మీకు ఉంటుంది. జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేసినా కూడా మీకు బ్రౌజర్‌లో ఓపెన్ అవుతుంది. సో, ఈ విధంగా మీరు ఆ ఇష్యూనైతే సాల్వ్ చేయొచ్చు. సో, మనం కంటిన్యూ చేద్దాం. సో, ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రే ఇవ్వగానే నా డివ్ చుట్టూ ఈ గ్రే కలర్ అయితే వచ్చేసింది. సో, నెక్స్ట్ నేనేం చేస్తానంటే కొంచెం హైట్ అలాంటివి ఇక్కడ ఇస్తాను. సో, హైట్ వచ్చేసరికి ఒక 500 పిక్సెల్స్ ఇద్దాం. నెక్స్ట్
విడ్త్ వచ్చేసరికి కూడా ఒక 500 పిక్సెల్స్ ఇద్దాం. సో ఏం చేంజ్ అయింది అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో చూస్తే ఇక్కడ చూడండి, మన కంటెంట్ ఈ డివ్ ఏదైతే ఉందో దాని హైట్ ఇంక్రీజ్ అయింది. ఎట్ ద సేమ్ టైం విడ్త్ కూడా ఇంక్రీజ్ అయింది. సో జస్ట్ ఇమాజిన్, ఇలా ఒక కార్నర్‌కి ఉండే బదులు ఈ డివ్ ఎలిమెంట్ మొత్తాన్ని మిడిల్‌లోకి తీసుకురావచ్చు కదా! రైట్. మనం అది కూడా చేద్దాం. సో ఇది ఎలా చేస్తారంటే, మనం డిస్కస్ చేసినట్టు ఈ మార్జిన్‌ని నేను ఇప్పుడు యూజ్ చేస్తాను. లెట్స్ సే ఈ నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచి నాకు సర్టెన్ డిస్టెన్స్‌లో నా డివ్ ఎలిమెంట్ అనేది ఉండాలి. అండ్ ఈ రైట్ సైడ్ నుంచి కూడా సర్టెన్ డిస్టెన్స్‌లో నా డివ్ ఎలిమెంట్ అనేది ఉండాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ లెట్స్ సే మార్జిన్ లెఫ్ట్ ఇస్తాను. ఒక 50 పిక్సెల్. సో ఇప్పుడు ఏమైందో చూద్దాం. సో లెఫ్ట్ నుంచి కొంచెం మూవ్ అయితే అయింది. సో నేనేం చేస్తానంటే ఇంకొంచెం ఇస్తాను. లెట్స్ సే 100 పిక్సెల్స్ ఇస్తాను. సో ఇంకొంచెం మూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మార్జిన్ రైట్ కూడా నేనిస్తే ఇది ఆల్రెడీ రైట్ నుంచి లైక్ రైట్ ఎడ్జ్ ఆఫ్ ది స్క్రీన్ నుంచి చాలా డిస్టెన్స్‌లోనే ఉంది. సో మార్జిన్ రైట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ నాకిది సెంటర్‌లో కనిపించాలి. అందుకోసం నేనేం చేస్తానంటే, మార్జిన్ లెఫ్ట్‌కి ఇక్కడ మనకి ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. అదేంటంటే, ఈ మార్జిన్ లెఫ్ట్‌ని ఆటో అని చెప్పేసి ఇస్తాను. మార్జిన్ రైట్‌ని కూడా ఆటో అని చెప్పేసి ఇస్తాను. సో ఇప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్‌గా లెఫ్ట్ ఆటోమేటిక్‌గా మార్జిన్‌ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ రైట్ ఆటోమేటిక్‌గా మార్జిన్‌ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇవి 2 ఇలా అడ్జస్ట్ చేయడం వల్ల ఒకానొక టైంలో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సేమ్ మార్జిన్ ఉండడం వల్ల మన డివ్ అనేది మిడిల్‌లోకొచ్చి ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే మీరు చూడండి, మన డివ్ నీట్‌గా, నైస్‌గా మిడిల్‌లోకైతే వచ్చింది. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మార్జిన్స్‌నైతే అప్లై చేసాం. సో ఇప్పుడు నాకు ఈ టాప్‌లో గనుక మీరు చూస్తే ఇక్కడ కొంచెం కిందికొస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాను. సో నేనేం చేస్తాను, మార్జిన్ టాప్ ఇచ్చేస్తాను. టాప్ నుంచి ఒక 35 పిక్సెల్స్ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు చూస్తే టాప్ నుంచి 35 పిక్సెల్స్ వచ్చింది. రైట్. ఇంకొకటి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో, ఈ టెక్స్ట్ కూడా నాకు ఇలా కార్నర్‌లో ఉండడం కాకుండా, నా డివ్‌లో మిడిల్‌లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అందుకోసం నేనేం చేస్తానంటే, టెక్స్ట్ అలైన్ అని తీసుకొని సెంటర్ అని చెప్పేసి ఇస్తాను. ఇప్పుడు నా టెక్స్ట్ కూడా సెంటర్‌లో అలైన్ అవుతుంది. సో చూడండి, నా టెక్స్ట్ కూడా సెంటర్‌లోకి అలైన్ అయిపోయింది. సో మనం మార్జిన్ గురించి అయితే డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఈ బార్డర్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే నా ఈ డివ్ చుట్టూ బార్డర్ అయితే రావాలి. సో అందుకోసం నేను బార్డర్‌ని యూజ్ చేస్తాను. సో బార్డర్ 10 పిక్సెల్స్ సాలిడ్ రెడ్ కలర్‌ని ఇస్తాను. మనకి ఖచ్చితంగా ఆడ బార్డర్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. సో చూడండి, నాకు బార్డర్ అనేది వచ్చేసింది. సో మన బాక్స్ మోడల్‌లో ఈ బార్డర్‌ని కూడా మనం అప్లై చేసాం. సో నేనిప్పుడు ఏం చేస్తానంటే, ఈ బార్డర్‌ని 10 పిక్సెల్స్‌కే కాకుండా లెట్స్ సే నేనొక 80 పిక్సెల్స్ ఇచ్చాను. ఇప్పుడు మన స్క్రీన్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఒకసారి మనం చూద్దాం. సో చూడండి, ఇంత పెద్ద బార్డర్ వచ్చేసింది. ఎలా అయితే మనకి డయాగ్రామ్‌లో కనిపిస్తుందో ఆ విధంగా మనకి అంత పెద్ద బార్డర్ అయితే వచ్చింది. సో బట్ అంత బార్డర్ నాకు అవసరమా అంటే, యూజర్‌కి మంచి లుక్ వస్తలేదు, నాకు అవసరం లేదు. సో నేను 10 పిక్సెల్స్‌కే దీన్ని రిస్ట్రిక్ట్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఓకే. నైస్. నెక్స్ట్ మనదేంటంటే ఈ ప్యాడింగ్ అంటే ఏంటంటే, లెట్స్ సే ఈ టెక్స్ట్ చుట్టూ నాకు గ్యాప్ రావాలి. లైక్ నా కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ చుట్టూ నాకు గ్యాప్ రావాలి. ఇది బార్డర్ కాదు. మార్జిన్ కూడా కాదు. మార్జిన్ అంటే ఏంటంటే ఔట్‌సైడ్ ఆఫ్ ది స్క్రీన్ నుంచి ఆర్ దానికి నియరెస్ట్ ఎలిమెంట్ నుంచి డిస్టెన్స్‌ని స్పెసిఫై చేయడానికి మనం ఈ మార్జిన్‌ని యూజ్ చేస్తాం. బార్డర్ అంటే యాజ్ యూజువల్ ఇలా కనిపిస్తున్నట్టు బార్డర్ ఇవ్వడానికి. బట్ ఈ ప్యాడింగ్ అంటే ఏంటంటే, ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఈ కంటెంట్ చుట్టూ ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్ రావడానికి నేను ప్యాడింగ్‌నైతే యూజ్ చేస్తాను. సో, ఇప్పుడేం చేద్దామంటే మనం సింగిల్ ప్యాడింగ్ యూజ్ చేస్తాను. ప్యాడింగ్ టాప్ అని ఇచ్చేసి ఒక 50 పిక్సెల్స్ ఇస్తాను. సో, ఇప్పుడు ఏమైందో చూద్దాం. సో, చూడండి, ఇంతకుముందు ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మన కంటెంట్‌కి అండ్ ఈ టాప్ మోస్ట్ ఎడ్జ్‌కి ఎంత గ్యాప్ ఉంది అనేది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ప్యాడింగ్‌ని రిమూవ్ చేస్తాను. సో, చూడండి, అసలు గ్యాప్ చానా తక్కువ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ప్యాడింగ్‌ని ఎనేబుల్ చేస్తాను. సో, ఆటోమేటిక్‌గా నాకు ప్యాడింగ్ అనేది ఎనేబుల్ అవ్వడం వల్ల
టాప్ సైడ్ ఈ కంటెంట్‌కి అండ్ ఈ ఎడ్జ్‌కి మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది. సో, ఈ విధంగా మనం ఏదైనా ఒక కంటెంట్‌కి ఫస్ట్ థింగ్ ప్యాడింగ్, నెక్స్ట్ బార్డర్, నెక్స్ట్ మార్జిన్‌ని అప్లై చేసి మన లేఅవుట్‌నయితే డిజైన్ చేస్తాం. సో, ఇక్కడ మనకి జస్ట్ ఒక సింగిల్ టెక్స్ట్ హెచ్1 మాత్రమే ఉంది. బట్ ఈ ఎంటైర్ డివ్‌లో ఒక ఫార్మ్ ఉండొచ్చు. లైక్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఆర్ లాగిన్ ఫార్మ్ ఉండొచ్చు. మన వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వడానికి ఆర్ పేమెంట్ చెక్‌ఔట్ పేజ్ ఉండొచ్చు. సో, ఈ విధంగా మనం ఈ లేఅవుట్ మోడల్‌ని అర్థం చేసుకుంటే లైక్ ఈ బాక్స్ మోడల్‌ని అర్థం చేసుకుంటే కంటెంట్‌ని ఎట్ ద సేమ్ టైమ్ ప్రాపర్ ప్యాడింగ్, ప్రాపర్ బార్డర్ అండ్ ప్రాపర్ మార్జిన్ ఇచ్చి లేఅవుట్ నీట్‌గా కనబడేలాగా చేయొచ్చు. ఎట్ ద ఎండ్ ఈ సీఎస్ఎస్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? మన వ్యూవర్స్‌కి మన వెబ్‌సైట్ మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వాలి. సో, అందుకోసమే మనం ఈ మార్జిన్, బార్డర్, ప్యాడింగ్ అండ్ కంటెంట్ వీటన్నింటిని కలిపితే బాక్స్ మోడల్ అని చెప్పేసి అంటారు. సో, దీన్ని మనం యూజ్ చేస్తాం. సో, ఇది ఫ్రెండ్స్ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్‌లో బాక్స్ మోడల్ అంటే ఏంటి అని. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటెంట్ గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.